ఓం శ్రీ గురుభ్యో నమః. 2వ అధ్యాయంలో 4వ శ్లోకము. ఓం అర్జున ఉవాచ ఓం కథం భీష్మమహం సంకే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోశ్చామి పూజార్హౌ హరిసూదన. అంటే అర్జునుడు చెప్తున్నాడు, మధుసూదన, ఓ మధుసూదన, కథం అంటే ఏ విధముగా, భీష్మం అహం సంఖ్యే, నేను, అహం అంటే నేను, సంఖ్య అంటే యుద్ధమునందు, భీష్ముణ్ణి, భీష్మ పితామహుణ్ణి, ద్రోణంచ ద్రోణుణ్ణి, ఇషుభిః అంటే బాణాలతో, ప్రతియోస్సామి ఎదుర్కొని, పూజార్హౌ హరిసూదన అంటే వాళ్ళు నాకు పూజ్యులు. అంటే ఏమంటున్నాడంటే అర్జునుడు, నేను యుద్ధ భూమిలో వాళ్ళిద్దరినీ ఎదుర్కొని ఎలా బాణాలు వేయగలను, భీష్ముణ్ణి ద్రోణాచార్యుణ్ణి ఎదుర్కొని నేను బాణాలు వెయ్యలేను, ఎందుకంటే వారిరువురు నాకు పూజ్యులు అని చెప్పి చెప్తున్నారనమాట. పూజించతగిన వారు వారిరువురు అని చెప్పి చెప్తున్నాడు. హరి ఓం తస్సత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. 2లో 5వ శ్లోకం. ఓం గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిక్తాన్. అంటే అర్జునుడు ఏమంటున్నాడంటే, మహానుభావులైన గురువులని చంపడం కంటే ఈ లోకంలో నేను భిక్షమెత్తుకొనడం కానీ నాకు శ్రేయస్కరమే, భిక్షమెత్తుకొని జీవించడం కానీ నాకు శ్రేయస్కరమే. ఎందుకంటే వాళ్ళను చంపి రక్తసిక్తమైన రాజ్యం కానీ, నాకు భోగాలు కానీ నాకు వద్దు, భోగాలు మాత్రమే అనుభవించాల్సి వస్తుంది, దానికంటే నాకు ఈ యుద్ధము అవసరం లేదు, నేను వారిని చంపను నా గురువులని అని చెప్పి అంటున్నాడు అనమాట అర్జునుడు. హరి ఓం తస్సత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. 2వ అధ్యాయంలో 6వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వాన జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖిద్ధార్తరాష్ట్రాః. అంటే అర్జునుడు ఏమంటున్నాడంటే, ఈడ నేను ఏమీ తేల్చుకోలేకపోతున్నాను. యద్వా జయేమ యది వానో జయేయుః అంటే వాళ్ళైనా గెలవచ్చు, మనమైనా గెలవచ్చు. అంటే యుద్ధము స్వకర్తవ్యం కాబట్టి అది గొప్పదా, లేక భైక్షం అనేది అహింస కాబట్టి అది గొప్పదా అనే నిర్ణయం నేను తీసుకోలేకపోతున్నాను. మనం గెలవచ్చు, యుద్ధం అన్నాక ఎవరో ఒకరు గెలుస్తారు కదా, మనం గెలవచ్చు లేకపోతే వాళ్ళు గెలవచ్చు. మన వాళ్ళని ఎదురుగా ఉండేది ప్రముఖే ధార్తరాష్ట్రాః, కౌరవులు, ధృతరాష్ట్రుని కొడుకులే మన వాళ్ళు. మన వారిని చంపుకొని జీవించుటకు నాకు ఇష్టం లేదు. యుద్ధం చేస్తే ఒక దోషము, చెయ్యకపోతే ఒక దోషము. నేను ఏ రకమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాను, నీవే నాకు ఉపదేశము చెయ్యి అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు అన్నమాట ఈ శ్లోకంలో. హరి ఓం తస్సత్.